చింతరాలపల్లి. మా అమ్మ నెలవాసకం ఉండే అన్ని బంద్ చేసుకుని నైవేద్యం పెడదాం అనుకుంటున్నాం. పక్కకున్న సిలిండర్ లీకేజ్ అయ్యి సౌండ్ వచ్చింది. అందరిని దొరికొచ్చి బయట దొరికొచ్చేసిన అందరిని. ఇక అందరు బయటకు వచ్చినాక ఎగ్జామ్ వెళ్ళిపోయింది. ఇక నాకు ఏమైందో తెలియదు. 20 మంది దాకా ఉన్నారు ఇంట్లో. 20 మంది దాకా ఉన్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి 20 మంది దాకా ఉన్నారు. ఏం ఇంట్లో ఇప్పుడు మీరు చూస్తే అంటే ఇల్లు పరిస్థితి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఏం లేదు, స్లాబ్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. గోడలన్నీ పోయినాయి, అన్ని పోయినాయి. మొత్తం అంతా క్రాక్ అయిపోయింది. మొత్తం ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్ వల్ల అయింది. ఇంకా ఇన్సూరెన్స్ ఉంది, గ్యాస్ ఇన్సూరెన్స్ చేయించిన వచ్చిండు. ఇప్పుడు వచ్చిండు ఆయన హెచ్పి గ్యాస్ ఆయన వచ్చిండు, చూసిండు, విచారణ చేసిండు. బియ్యము, బట్టలు అవన్నీ అలిగిపోయినాయి. మళ్ళీ ఫ్రిడ్జ్, కూలర్ అవన్నీ ఉండే, అన్ని మొత్తం ఏమి పనికి రాకుండా అయింది. ఆస్తి నష్టం సుమారుగా 60-70 లక్షల దాకా ఆస్తి నష్టం అయింది. మొత్తం ఇల్లు ఏం పనికి రాకుండా అయిపోయింది. మొత్తం పరిస్థితి ఇంకా ప్రమాదం అవుతుండే. మనుషులు చావకుండా అందరిని బయటకు తీసుకొచ్చిన నేను. అట్లా అన్యాయం అయింది. అందరికైతే ఏం కాలేదు. ఒక ఆమె చూసి వస్తాను కానీ వచ్చింది. బయటకు వచ్చే వరకు కాలుకు దెబ్బ తాకింది. ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది.